హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఆలూ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఇలా బంగాళదుంపకి నీట్గా చక్కగా తొక్క తీసుకొని మరీ పల్చగా కాకుండా దలసరిగా కాకుండా ఈ మందంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు శనగపిండి, నేను ఒకటే బంగాళదుంప తీసుకుంటున్నాను కాబట్టి పావు కప్పు వేస్తున్నాను. 1 స్పూన్ వరిపిండి, చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వాము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మొత్తం అన్నీ వేసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని, ఇది ఎలా ఉండాలంటే మనం పకోడీ వేసుకుంటాం కదా అలా ఉండాలి. ఎక్కువ పలుచగా అయినా ఆయిల్ పీల్చుకుంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా పిండి ముద్ద వేసిన వెంటనే పైకి వచ్చిందనంటే ఆయిల్ బాగా హీట్ అయిందని. కట్ చేసిన బంగాళదుంప ముక్కలు శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి ఇలా వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి. చిన్న మంట మీదే వేపుకోవాలి, లేదంటే బంగాళదుంప ఉడకదు, బజ్జీలు మాడిపోతాయి. ఈ కలర్లోకి వచ్చిందంటే బజ్జీ వేగిపోయినట్టే. టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఎంతో రుచిగా ఉండే ఆలూ బజ్జీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.